భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 64వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వము పొందుటకై ఘోర తపస్సు చేస్తాను అని శపథం చేయుట అనే కథగా విందాం. శతానందుడు శ్రీరామునితో విశ్వామిత్రుని యొక్క వృత్తాంతం ఈ విధంగా కొనసాగిస్తున్నాడు. ఇంద్రుడు ఈ విధంగా అన్నాడు: రంభ విశ్వామిత్రుని కామమోహితుని చేసి ఆశ కల్పించాలి. ఈ గొప్ప దేవతా కార్యం నువ్వు చెయ్యాలి అన్నాడు. దేవేంద్రుని మాటలు విని రంభ సిగ్గుపడుతూ చేతులు జోడించి అతనిని, ఓ సురాధీశ, విశ్వామిత్ర మహాముని చాలా కోప స్వభావుడు. నాపై తప్పకుండా తన క్రోధాన్ని చూపించి నన్ను శపిస్తాడు. అందుచేత నాకు భయం కలుగుతోంది. నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించింది. రంభ భయంతో వణుకుతూ చేతులు జోడించి పలికిన మాటలు విని దేవేంద్రుడు, రంభ భయపడకు, నీకు క్షేమం అవుతుంది. నా ఆజ్ఞ పాటించు. అందమైన వృక్షములు గల వసంత ఋతువునందు కోకిల రూపము ధరించి నేను మన్మధునితో కూడా నీ పక్కనే ఉంటాను. నీవు అనేక శృంగార చేష్టాది గుణములు గల చాలా ప్రకాశించు రూపము వహించి విశ్వామిత్ర మహర్షి తపస్సుకు భంగం చెయ్యి అని ఆదేశించాడు. దేవేంద్రుడి మాటలు విని రంభ అత్యుత్తమమైన రూపం ధరించి సౌందర్యవతి అయి తెల్లని చిరునవ్వు నవ్వుతూ విశ్వామిత్రుని లోభింపచేసింది. విశ్వామిత్రుడు కోకిల యొక్క మధుర ధ్వని విని సంతసించిన మనస్సుతో రంభను చూశాడు. కోకిల ధ్వనియు మధురమైన సంగీత ధ్వనియు వినబడిన పిమ్మట రంభ కనబడగానే విశ్వామిత్రునకు సందేహం కలిగింది. ఇదంతా ఇంద్రుడు చేసిన పని అని తెలుసుకొని విశ్వామిత్ర మహాముని రంభను, దౌర్భాగ్యవంతురాల, కామక్రోధాలను జయించాలని కోరుతున్న నన్ను లోపపెట్టడానికి ప్రయత్నించావు. కాబట్టి 10,000 సంవత్సరాలు రాతి బండవై పడి ఉందువుగాక. నా కోపానికి గురి అయిన నిన్ను గొప్ప తేజస్సు గలవాడు, తపోబల సంపన్నుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉద్ధరించగలడు అని శపించాడు. విశ్వామిత్ర మహాముని కోపం పట్టలేక ఈ విధంగా శపించి పశ్చాత్తాపం పొందాడు. అతని శాపం చేత రంభ వెంటనే శిలగా మారిపోయింది. మహర్షి మాటలు విని మన్మధుడు, ఇంద్రుడు పారిపోయారు. ఈ విధంగా కోపం కలగడం చేత తపస్సు క్షీణింపగా మహాతపస్శాలి అయిన విశ్వామిత్రుడు ఇంద్రియములను జయించలేకపోవుట చేత మనశ్శాంతి పొందలేకపోయాడు. ఈ విధంగా తపస్సు క్షీణించగా విశ్వామిత్రుడు, నేను కోపం చెందను, ఏది ఏమైననో మాట కూడా పలకను, 100 కొలది సంవత్సరాలు ఊపిరి విడవకుండా ఉండి జితేంద్రియుడనై శరీరాన్ని శుష్కింపచేస్తాను. తపస్సు చేత నాకు బ్రాహ్మణత్వం లభించే వరకు అనేక సంవత్సరాలు ఊపిరి విడవక ఆహారాన్ని త్యజించి ఉంటాను. తపస్సు చేసేంతకాలం నా అవయవములు క్షీణింపవు అని నిశ్చయించుకున్నాడు. రామ, ఆ విశ్వామిత్ర మహాముని ఈ విధంగా లోకంలో ఎన్నడూనూ కని విని ఎరుగని విధంగా 1000 సంవత్సరాల దీక్షను గూర్చి ప్రతిజ్ఞ చేశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 64వ సర్గయందలి గల 1వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వమునకై ఘోరమైన తపస్సు చేసేదను అని శపథం చేయుట అనే కథగా విన్నాం. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 65వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.